గెలుపుకి దూకుడు ఎక్కువ, ఓటమికి సాకులు ఎక్కువ అంటారు. ఇప్పుడు ఓటమి కారణంగా సాకులు చెప్పుకునేటటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున పెరిగిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఓడేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు తిట్టిపోయడం ప్రారంభించారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ఎవరిని వాడని వీడని, వాడి వల్ల పోయింది వీడి వల్ల పోయింది. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే ఇదంతా జరుగుతాయా? జగన్మోహన్ రెడ్డిని వాళ్ళందరూ చెప్పిన ఎప్పటికప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సంక్షేమ పథకాలు సూపర్ 6 తెలుగుదేశం పార్టీ పెట్టింది, అది జనంలోకి వెళ్తుందంటే అది అసాధ్యం అబ్బా ఇదిగో అని చెప్పేసి వెంటనే ఓ లెక్క తీసుకుని వస్తాడు. చిత్రగుప్తుడి చిట్టా లెక్కన ఓ లెక్క తయారు చేసుకుని పట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి. ఇదిగో ఇది ఇవ్వాలంటే ఇంత డబ్బులు అవుతాయి, ఇది ఇవ్వాలంటే ఇంత డబ్బులు అవుతాయి. ఆయనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు కదా, 76,000 కోట్లు నేను ఖర్చు పెడుతున్నాను, తెలుగుదేశం పార్టీ చేయాలంటే 126,000 కోట్లు అవుతాయి, అది ఇదని అట్లాంటి లెక్కే చెప్తారు. అంతకుమించి జగన్ ఎవరు కన్విన్స్ చేస్తారు? బేసిక్గా జగన్కి అంతా తెలుసు అది. కాకపోతే చంద్రబాబు చెయ్యలేడు, నన్ను నమ్ముతారు అనుకున్నారు. ఒకవేళ నమ్మకపోయినా ఆ తర్వాత నన్ను నమ్ముతారు అనుకున్నాను. ఇది నెంబర్ 1 పాయింట్. రెండవది, ఆ పెన్షన్ విషయం అడిగినప్పుడు కూడా ఏదైతే 3,000 రూపాయలు తనిస్తున్నారు, కనీసం వాళ్ళు అవతల 4,000 చెప్పారు కాబట్టి 5,000 చేయమని ఈయన అడిగారు. 50 ఏళ్ళకే పెడదామంటే ఎట్లా సాధ్యం అంటూ మళ్ళీ ఆ డేటా అంతా ఫిగర్ అంతా తీసుకొచ్చి ఇట్లెట్లయితే ఇట్లెట్లా సాధ్యం కాదు, ఇన్ని వేల కోట్లు అవుతుంది, ఎవరి వల్ల కాదు, అది చంద్రబాబు వల్ల కూడా కాదంటే, లేదండి అక్కడ ఆయన చేస్తాడా చేయడా అనేటువంటి జనం చూసుకుంటారు, ముందు మనం చేద్దాం అనేటటువంటి చెప్పే ధైర్యం ఎవరికి ఉంది? లేదు. కాబట్టి ఈ సంక్షేమ పథకాలు అన్నటువంటిది తనకి దెబ్బతీస్తుందని జగన్కి కూడా తెలుసు. అయితే జగన్ నమ్మకం ఏంటి? తనను నమ్ముతారు, చంద్రబాబుని నమ్మరు అన్నటువంటిది. కానీ జనం జగన్ ఎట్లా ఇచ్చాడో చంద్రబాబు ఎందుకు ఇవ్వలే, అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా అనేటువంటిది అనుకున్నారు. రెండవది, పిల్లల భవిష్యత్తు అంటే హైదరాబాదు, చెన్నై, బెంగళూరు అన్నటువంటి పేరు బలంగా పడిపోయింది. ఇక్కడ జగన్ అదుగో ఇదిగో అంటూ విశాఖపట్నం అవ్వలేదు, బెజవాడ అవ్వలేదు, గుంటూరు అవ్వలేదు, అమరావతి అవ్వలేదు, ఏది కాకుండా చేశాడు. కాబట్టి ఇక్కడ ముందు మన బిడ్డలకి ఉద్యోగాలు కావాలన్నటువంటి కసి తపన స్టార్ట్ అయింది. ఇది ఈ సంక్షేమాన్ని డామినేట్ చేసింది. జగన్ ఎట్లాగూ సంక్షేమం ఇంతకు మించి ఇవ్వడు, చంద్రబాబు వస్తే సంక్షేమం ఇంతకు మించి చేస్తాడు, అభివృద్ధి ఇంతకు మించి చేస్తాడు, ఇవన్నీ డెవలప్మెంట్ జరుగుతుంది అనేటువంటిది జనంలోకి వెళ్ళింది. జగన్ అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి అన్నది ఇక్కడ కనబడుతోంది.